లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం జూలై మాసం 10వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పెను. లోకములో వేరే ఇంకొక మార్గము లేదు. లోకము దేవుని వాక్యాన్ని మార్చలేదు. సత్యం మాట్లాడటకు ఆయన తన జీవితాన్ని ఇచ్చాడు. నేనే మార్గము మరియు సత్యము అని ఆయన చెప్తూ ఉన్నాడు. నీవు సత్యము నుండి తప్పిపోయినట్లయితే జీవితంలో తప్పిపోతావు. ఒకసారి ఒక కుటుంబము ఒక క్రొత్త నగరానికి వెళ్ళింది. ఆ కుటుంబంలోని ఒక యవనస్తుడు బట్టలు కొనాలనుకున్నాడు. బట్టల అమ్ముటలో సత్యమును చెప్పేవారు కలిగిన మంచి దుకాణాన్ని నాకు చూపించు అని అతడు అడిగాడు. మన దుకాణాలు ఎంత మోసకరమైనవో నీకు తెలియనా? కొన్ని సంవత్సరాల క్రిందట నేను నగరమును వదిలిపెట్టుచు ఒక కోటు కొరకు వస్త్రమును కొనవలసిన అవసరం ఏర్పడింది. చెన్నైలోని మూర్ మార్కెట్కు వెళ్ళాను. వారు నన్ను మర్యాదగా చూచి మంచి వస్త్రం అని చెప్పి నాకు అమ్మారు. అయితే నా దర్జీ అది మోసపు దుకాణం అని చెప్పాడు. అది ఒక్క ఉతుకునకు కూడా నిలవదు అని చెప్పాడు. దర్జీ సరిగానే చెప్పాడు. ఆ కోటు ఒక్క ఉతుకునకు నిలవలేదు. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు సత్యం మాట్లాడు కుటుంబాన్ని నీవు వెదకాలి. మన దేశంలో వివాహ విషయంలో ఎంతో మోసమున్నది. మానసిక రోగములున్న కుమార్తెల విషయము బయట పెట్టకుండా వివాహం జరిపించుటకు ప్రజలు ప్రయత్నిస్తారు. ఒక మనిషి గురుడితనంలోనికి వెళ్ళుట నాకు తెలియను. ఈ విషయాన్ని బయట పెట్టకుండా అతడు వివాహం చేసుకున్నాడు. ఇది లోకం. నేనే సత్యము, నన్ను విశ్వసించు, నేను మిమ్మును నిత్య జీవంలోనికి, ఆరోగ్యము మరియు సమాధానము కలిగిన పరిపూర్ణమైన జీవితంలోనికి నడిపిస్తాను అని యేసు చెప్పుచున్నాడు. ఆయన నిన్ను నిత్య జీవంలోనికి నడిపించును. ఇతరులను ఎందుకు నమ్మాలి? నాకు మేకులు కొట్టబడినప్పుడు నీవు నన్ను చూచావా? నాలో ఏమైనా మోసం ఉన్నదా? నాలో ప్రేమను మాత్రమే నీవు చూచుటలేదా? కాబట్టి నన్ను నమ్ముము. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ప్రియమైన ప్రజలారా, మోసపోవద్దు. ఓ యవనుడా, నీ యవనాన్ని ప్రారంభించినప్పుడు ఆయన వైపు చూడు మరియు దీవించబడిన వానిగా ఉండుము. ఒక యవనునిగా నా జీవితము ఏ వ్యర్థమైన దానికి లోపరచుటకు నాకు ఇష్టముండలేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అను ఈ వచనాన్ని నేను నమ్ముచున్నాను. చాలామంది నా పాఠశాలకు చెందినవారు మరియు కళాశాలకు చెందినవారు నన్ను లోకంలోనికి లాగాలని చూచారు. అది దేవుని మార్గమేనా అని నాతో అబద్ధమాడువాన్ని నేను ప్రశ్నించడి వాడను. ఆయన వాక్యమును తన రక్తముతో ముద్ర వేసి ఉన్నాడు. ఆయన వెంబడించిన వారు లోకమును మార్చువారిగాను మరియు లోకములో బలమైన శక్తులుగాను తయారయ్యారు. వారి ద్వారా రాజ్యాలు కదిలించబడినవి. నేనే మార్గము అని యేసు నేడు చెప్పుచున్నాడు. క్రైస్తవులు ఎందుకు విఫలమగుచున్నారు? వారు ఆయన నమ్మట్లేదు. కొంతమంది లాభం పొందుట కొరకు ఆయన నమ్ముచున్నారు. ఆయన వెంబడించుము మరియు ఆయన నమ్ముము. నీ జీవితమంతా బంగారముగా మారుట నీవు కనుగొంటావు. నీవు ముట్టిన ఎడల అది స్వస్థపరచు తాకిడిగా ఉండును మరియు నీ చిన్న ఇల్లు ఒక చిన్న పరలోకముగా ఉండును. ఆయన సత్యమును నీవు వెంబడించినట్లయితే నీ పిల్లలను చూచి నీవు ఆశ్చర్యపడతావు. ఏంటి, వీడు నా కుమారుడు కాడా? వీడు ఒక బలమైన శక్తిగా తయారగుట చూచుట ఎంత ఆశ్చర్యము! హిందూ పురాణాల్లో హరిశ్చంద్రుని గూర్చిన ఒక కథ ఉన్నది. అతడు తన మాట ప్రకారం జీవించే రాజుగా కథ చెప్పుచున్నది. హరిశ్చంద్రుడు ఎవరు? అతడు సత్యం మాట్లాడేవాడు. నిరాశ, ఓటమి లేని నిత్య జీవమునకు నిన్ను తీసుకుని వచ్చు సత్యము ఎక్కడ ఉన్నది? యేసులో ఓటమి లేదు. నేనే మార్గం అని యేసు చెప్పినప్పుడు మనము దాన్ని నమ్మాలి. ఆయనలో నీవు కోరునవన్నీ నీవు కనుగొంటావు. అది బంగారము లేక వెండి కాదు. బంగారము మరియు వెండి వలన ఉపయోగం ఏమిటి? విస్తారమైన బంగారము మరియు ఘనమైన వస్త్రములు గల ఒక స్త్రీని నేను ఎరుగుదును. ఆమె చనిపోతూ ఒకసారి తన కన్నులతో వాటిని చూడాలని ఆమె కోరింది. వాటి వైపు వాంఛతో చూస్తూ ఆమె ప్రాణం విడిచింది. ఆమెకు ఒక అందమైన కుమార్తె ఉన్నది. ఆ తల్లి యేసు యొక్క సత్యమును ఎన్నడూ ఆమెకు చెప్పలేదు. కుమార్తె తన జీవితంలో ఎంతో బాధపడింది. అదంతా సత్యము లేకపోవటను బట్టియే. సత్యము నేర్పిన కుటుంబంలో నేను చూచాను. సంక్షోభం వచ్చినప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించారు. వారు ప్రార్థించి జీవితం పొడిగించబోవటం చూచారు. క్రీస్తులో తప్పిపోవటం లేదు. ఆయన సత్యము మరియు ఆయనలో జీవము ఉన్నది. నీవు సత్యమును కోరుకున్నట్లయితే
నీవు జీవమును కూడా ఎంచుకొనుచున్నావు.